హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ చిదంబరం గారు మూవీ రివ్యూ. ముందుగా ఈ సినిమా ఎలా ఉంది అనేది మీరు తెలుసుకోవాలంటే ఈ సినిమాని అతి సాధారణమైన మనుషులు రిసీవ్ చేసుకున్న విధానాన్ని ఒకసారి చూడండి. తమలో ఒకడైన ఒక సాధారణమైన మనిషి హైదరాబాద్ వచ్చి ఇండస్ట్రీలోకి వచ్చి ఒక సినిమాని తీశాడని తెలియగానే అందరూ ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నారో చూడండి. సో ఈ సెలబ్రేషన్ వెనకున్న సీక్రెట్ని రివ్యూలో తెలుసుకుందాం రండి. శ్రీ చిదంబరం గారు టైటిల్లోనూ మనకు చాలా విషయం కన్వే అయిపోతుంది. సో కళ్ళు చిదంబరం లాగా మెల్లకన్ను ఉన్న ఒక వ్యక్తి కథ ఇదనమాట. మనిషి తనకున్న లోపాన్ని బట్టి సమాజం తనని ట్రీట్ చేస్తుంది అని గట్టిగా నమ్మిన వ్యక్తి తన లోపానికి కళ్ళద్దాలు పెట్టుకుని సొసైటీలో బతికేస్తూ ఉంటాడనమాట. అయినప్పటికీ కళ్ళజోడు పెట్టుకుంటే సమాజం తనని ఒకలా ట్రీట్ చేస్తుంది, కళ్ళజోడు తీసేస్తే అదే సమాజం వాడిని ఇంకోలా ట్రీట్ చేస్తుంది. సో సమాజం ఎప్పుడు నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్తున్నారే తప్ప తనేమనుకుంటున్నాడు అనే విషయాన్ని అక్కడ ఎవ్వరూ కేర్ చేయరు అండ్ ఎవ్వరూ అడ్రస్ చేయరు. సో ఇలాంటి ఒక పాయింట్నే హీరోయిన్ కూడా ఒక టైంలో చెప్తుందనమాట. అండ్ సినిమా అంతా కూడా ఇదే పాయింట్ మీద తీసుకెళ్లిన విధానం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అది చాలా కనెక్టెడ్గా ఉంటుంది. ఈ సినిమాలో వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా డెబ్యూటెంట్ క్యాండిడేట్సే, అందువల్ల ఆ ఫ్రెష్నెస్ అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఒక అబ్బాయి అమ్మాయి మాట్లాడుకునేటప్పుడు కానీ అదే హీరో హీరోయిన్ మాట్లాడుకునే విధానంలో కానీ ఆ యాస ఆ గోదావరి స్లాంగ్ అన్నీ కరెక్ట్గా కుదురుతాయి అనమాట. హీరోగా చేసిన వంశీ తుమ్మల సో చాలా బాగా చేశారు అండ్ లీనమైపోయారు, అసలు అందులోకి దూరిపోయారు. సో చాలా బాగా అనిపించింది. ఆల్సో కొన్ని చోట్ల కైండ్ ఆఫ్ మెథడ్ యాక్టింగ్ ఉంటుంది, అది భలే నప్పింది అసలు. అంటే ఊరు మనిషి అయ్యుండి ఊర్లో మనిషి అయ్యుండి మెథడ్ యాక్టింగ్ చేయాలంటే కొద్దిగా కన్విన్సింగ్ అనిపించింది, బట్ స్టిల్ బాగా లాగాడు, చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా హీరోయిన్గా వస్తే ఆ అమ్మాయి వశిష్ట, అమ్మ బాబోయ్ వేరేలా ఇంకా దిగిపోయింది యాజ్ ఇట్ ఈస్. ఇంకా గోదావరి సైడ్ అమ్మాయి అంటే క్లియర్గా తెలిసిపోతుంది. ఆ మోచేతి వరకు డ్రెస్సులో ఆ కైండ్ ఆఫ్ ఆ డ్రెస్సింగ్ ఆ స్లాంగ్ ఆ మాట్లాడే విధానం ఎక్స్ప్రెషన్స్, మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు కొంతమంది నొక్కి మాట్లాడతారు అండ్ గోదావరి సైడ్ సాగదీసి మాట్లాడతారు. ఆ సాగదీసేటప్పుడు ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ బాడీ మూమెంట్ కానీ ఇవన్నీ కరెక్ట్గా కుదిరాయనమాట. బాగా ఇమిడిపోయింది ఆ అమ్మాయి, అందుకే ఆ హీరోయిన్ క్యారెక్టర్ మనకి అంత బాగా ఎక్కుతుంది. ఇంకా ఫాదర్ రోల్ చేసిన వాళ్ళు కానీ హీరోకి మదర్ రోల్గా చేసిన వాళ్ళు కానీ సో ఇలాంటి వాళ్ళందరూ కూడా కాస్టింగ్ చాలా పర్ఫెక్ట్ కాస్టింగ్ అని చెప్పొచ్చు, అంత బాగుంటుంది అనమాట. ప్రతి పాత్ర కూడా మనకు చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది, చాలా కనెక్టెడ్గా అనిపిస్తుంది. అదే గోదావరి పీపుల్కి అయితే అమ్మ మా పెద్దనాన్నలో ఉన్నాడు మా బాబాయ్లా మాట్లాడేస్తున్నారు ఈ టైప్లో వచ్చేస్తుంది అనమాట, అంతా ఓన్ చేసేసుకుంటాం. ఫర్ మీ మూవీ అంతటికి కూడా మ్యూజిక్ ఈజ్ ద బిగ్గెస్ట్ అసెట్. అసలు మ్యూజిక్ లేపుతుంది సినిమాని, ఇంకొంచెం ఆడియన్స్కి ఇంకొంచెం దగ్గరికి తీసుకొస్తుంది, ఇంకొంచెం ఎక్కేలా చేస్తుంది అనమాట. ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ చంపుతాయి అట్టే. ప్రతి ఫీలింగ్ని కూడా అవతల క్యారెక్టర్ ఫీల్ అయ్యే ఫీలింగ్ని మ్యూజిక్ ద్వారా మనం ఫీల్ అయ్యేటట్టు చేశారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది మ్యూజిక్. సినిమాటోగ్రఫీ అయితే చాలా రియలిస్టిక్గా ఉంటుంది, అంటే రియల్ లొకేషన్స్ కాబట్టి ఆ డెప్త్ తెలిసేటట్టు ఉంటుంది అనమాట. ఎక్కడ జిమ్మిక్కులు చేయకుండా ఓవర్ లైటింగ్ చేయకుండా చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఎడిట్ వైజ్ చూసుకున్నా, మ్యూజిక్ వైజ్ చూసుకున్నా, యాక్టింగ్ వైజ్ చూసుకున్నా, డిఓపి సైడ్ చూసుకున్నా, ఎలా చూసుకున్నప్పటికీ కూడా అన్ని విషయాల్లోనూ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. చాలామంది స్లో అంటారు, ఇంకొంచెం నెమ్మదిగా ఉంది, స్లో పేసింగ్ వెళ్తుంది, నెమ్మదిగా వెళ్తుంది అంటున్నారు. రాంగ్. ఎందుకంటే ఇదే సినిమా ఈ కైండ్ ఆఫ్ సినిమాలు మలయాళంలో వచ్చినప్పుడు కూర్చుని మనం ఓటీటీలో 3 గంటలు చూసిన రోజులు ఉన్నాయి. సో అలా బయట నుంచి వస్తే మనం అలా రిసీవ్ చేసుకుంటాం అన్నమాట. కానీ మనలో ఒకడు ఇలాంటిది నెమ్మదిగా ఆ ఫీలింగ్ని ఇంకా ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు మనం దానికి స్లో అని పేరు పెట్టేస్తున్నాం, విచ్ ఈస్ వెరీ రాంగ్. అండ్ నాకు స్పెషల్గా సర్ప్రైజింగ్గా చాలా బాగా నచ్చింది ఏంటంటే ఇంటర్వెల్లో హీరోయిన్ యాక్ట్ చేసిన విధానం. కోపంలో అప్పటి వరకు చాలా బబ్లీగా నార్మల్గా సరదాగా నాటుగా మాట్లాడుతున్న అమ్మాయి సడన్గా నిజంగా కోపం వచ్చినట్టు ఊగిపోద్ది. ఆ ఇంటర్వెల్ బ్యాంక్ కరెక్ట్గా పడింది. నేను అసలు హీరో వైపు వెళ్ళిపోద్దేమో అనుకున్నాను, బట్ ఆ అమ్మాయి షీ స్టీల్స్ ద సీన్ అనమాట. ఆ సీన్లో జీవించేస్తుంది, అసలు ఆ రేంజ్లో అవమానిస్తుంది అండ్ ఆ రేంజ్లో మనకి కిక్ ఎక్కుతుంది అనమాట. అయ్యో పాప అన్న ఫీల్తో ఇంటర్వెల్లో బయటకు వస్తాం మనం, అంత బాగా యాక్ట్ చేసింది ఆ అమ్మాయి. ఆల్సో చర్చ్ దగ్గర హీరోని తన ఫ్రెండ్స్ గ్యాంగ్ అందరూ కలిపి ఆ ఊర్లో వాళ్ళందరూ కలిపి అవమానిస్తారు. ఆ సీన్ అయితే చాలా గట్టిగా కొడుతుంది. కొన్ని సీన్స్లో అతను జీవించేశాడు, అసలు అది ఎలా కంటిన్యూటీ మెయింటైన్ చేశారో తెలియలేదు, కానీ చాలా అంటే చాలా బాగా చేశారు. నిజంగానే ఆ పర్సన్ అలానే ఉంటాడేమో అనిపించుతుంది, నిజంగానే ఆ పర్సన్ని హట్ చేసేస్తున్నారేమో అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది మనకు, మనం ఎక్కువ ఫీల్ అయిపోతూ ఉంటాం అనమాట. అంత బాగా చేస్తారు ఆ సీన్ని.
ఓవరాల్గా ఈ సినిమాను అసలు ఎందుకు చూడాలి అనే క్వశ్చన్ మార్క్ వస్తే నేనైతే నేను చెప్పుకునే ఆన్సర్ ఏంటంటే బొచ్చు లచ్చ పెడుతున్నాం, బయట బోల్డ్ ఖర్చులు పెడుతున్నాం, బోల్డ్ వేస్ట్ ఖర్చులు పెడుతున్నాం. కానీ ఒక మంచి సినిమాకి టికెట్ పెట్టడం అనేది నాకు ఎందుకో చాలా పెద్ద సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఎందుకంటే 25 ఏళ్ళ లోపు ఉన్న కుర్రోళ్ళు అండ్ ఆ టీం అందరూ వెళ్ళి ఇండస్ట్రీలోకి వచ్చి కష్టపడి ఒక కథ అనుకుని అందరిని ఒప్పించి సినిమాని నలుగురిలోకి తీసుకురావడం అనేది ఆషామాషి విషయం కాదు. మేము కళ్ళారా చూస్తున్నాం కదా, అవి ఎంత కష్టంతో కూడుకున్న పనులు మాకు బాగా తెలుసు. అండ్ వాళ్ళ ఆకలితో ఉండి ఎన్ని రోజులు వాళ్ళ ఆకలితో ఉన్నారో చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. సో వాళ్ళ ఆకలితో ఉండి అవమానాలని వాటన్నిటిని తట్టుకుని సినిమాని నలుగురిలోకి తీసుకొచ్చి ఈ రేంజ్లో చూపించారు. ఫర్ దట్ నేను దానికి డబ్బులు పెట్టాలి అనుకుంటాను. ఈ సినిమాని ఎందుకు చూడాలి అంటే ఇంతమంది ఫ్రెష్ మనుషులు కష్టపడి దీన్ని మన దగ్గరికి తీసుకొచ్చారు కాబట్టి నేను అందుకు చూడాలి అంటాను. మహా అయితే ఏముందో స్విగ్గీలో ఒక ఆర్డర్ తగ్గుతుంది నాకు, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అదేదో ఈ సినిమాకి టికెట్ పెడితే నాకు ఒక ఫ్రెష్ ఫీలింగ్ చూసినట్టు ఉంటుంది. నాకు తెలిసిన మనుషుల్ని, నాకు తెలిసిన స్లాంగ్ని, నా ఊర్లోని వాళ్ళని నేను చూసిన ఫీలింగ్ నాకు వస్తుంది. ఆల్సో ఒక మంచి స్టోరీని చూసి మంచి హోప్తో వచ్చాను అన్న ఫీలింగ్ వస్తుంది. నేనైతే ఈ సినిమాని అందుకు చూడాలనుకుంటున్నాను. అండ్ మీరు ఈ సినిమాని ముందుగానే చూసేసి ఉంటే లేదా చూడని వాళ్ళు ఈ రివ్యూ చూసి వచ్చిన తర్వాత చూసొస్తే మీరు ఎటువంటి హోప్తో బయటకు వచ్చారు థియేటర్ నుంచి అనేది కామెంట్ చేయండి. ఫైనల్లీ కమర్షియల్ సినిమాలది ఏముందండి, వారానికి 2-3 రిలీజ్ అవుతాయి. కానీ ఒక మంచి సినిమా రిలీజ్ అవ్వాలంటే వారాలు, నెలలో, సంవత్సరాలు అయితే తప్ప ఒక మంచి సినిమా మంచి వాళ్ళ దగ్గర నుంచి బయటికి రాదు. సో గో అండ్ సపోర్ట్ దెమ్. ఈ మూవీ చూడండి, బాగా నచ్చుతుంది కూడా. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ. ఈ చిదంబరం కళ్ళజోడు తీసినట్టు మనం మాస్క్ ఎప్పుడు తెస్తామో.